లవ్వాడిన పొల్ల తెమ్మంటే కొండ మీద కొండెంగను కూడా తెచ్చిస్తాడు పిల్లగాడు. అవసరమైతే ఆటో నడుపుతాడు, మార్కెట్లో బస్తాలు మోస్తాడు, హోటల్ గిన్నెలు దోముతాడు. ఇవేవి దొరకకుంటే ఏదో ఒక దొంగతనం చేసి లవర్ని ఖుషి చేసిన ప్రేమ దొంగలను కూడా చూసినాం. ఇప్పుడు అంతకంటే చిత్రమైన దొంగను చూపిస్తున్నాం. వీళ్ళిద్దరికి లవ్వు దోమ గరిచింది. పిల్లగాడు బీడిబీ కారుగాని లెక్క తిరుగుతుంటే గీ పిల్లకు మస్తు గోస అనిపించిందంట. ఇంత ఆసరాయి ఆదుకుందామంట అని దొంగ డ్యూటీకి ఎక్కింది. ఫేస్బుక్లో కమ్మ తెరిచి దోస్తులను చేసుకుంటుంది. మంచిగా ఉబ్బిచ్చి వాళ్ళ ఇంటికి పోతుంది. మాటలతోని మత్ఫరిచ్చి బంగారము ఫైకము తీసుకొచ్చి లవ్వాడిన పిల్లగానికి కష్టం తీరుస్తుంది. ఇక ఈ పిల్లగానికి ఇంకెంత ప్రేమ పెరిగిందట పైసలు తెచ్చిచ్చినాక. కానీ వీళ్ళ బాధను అపార్థం చేసుకున్నోళ్ళు పోలీసులకు పట్టించిండ్రు. పాపం హైదరాబాద్లోనే జరిగింది ఇంత చిత్రమైన లవ్వు దొంగతనము. పిల్ల కోసానికి పిల్లగాళ్ళే దొంగతనం చేస్తారా? పిల్లగాళ్ళ కోసం పిల్లలు కూడా దొంగతనం చేసేటంత లవ్వు ఉన్నదంట అని చూపించింది. ఈమె మస్తు గిరెట్ కదా. జల్దీ పోయి స్టేషన్లకి వెళ్ళి ఇడిపించుకరారా నాయన, లేకుంటే నీకే తిప్పలు అవుతుంది మళ్ళా.